అండ్ మీరు లాస్ట్ హీరోగా యాక్ట్ చేసిన పటేల్ సార్ సినిమా గురించి వస్తే మీరు దాంట్లో ఏమైనా ఇన్వెస్ట్ చేశారా ఆర్ మీ యాక్టింగే రెమ్యునరేషన్? లేదు ఇన్ఫ్యాక్ట్ ఆయనే ఇచ్చారు, రెమ్యునరేషన్ ఇచ్చారు. బట్ 1/3 మామూలుగా తీసుకునేదానికంటే 1/3 తీసుకున్నాను. అంటే నేను అసలు వద్దన్నాను ఓకే. రెమ్యునరేషన్. నేను సినిమానే, నేను ఎప్పుడు అదే చెప్తా కదా, నేను హీరో కాదు, హీరో మెటీరియల్ కాదు. హీరోగా సినిమా తీస్తే లాసే అవుతారు. బికాజ్ నాకు నా మార్కెట్ వేరు, నా ఇది వేరు, వేర్ ఐ స్టే, వేర్ ఐ బిలాంగ్, మై స్పేస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఒక హీరోకి సాలిడ్గా నేను యాడ్ అవుతా తప్ప నేను హీరోగా చేయటం అని, ఐఎమ్ టాకింగ్ అబౌట్ హీరో ఫిల్మ్స్ అండి. ఓకే. మళ్ళీ అమితాబ్ బచ్చన్ గారి పద్ధతిలో చూసిన ఒక వేరే టైప్ ఆఫ్ ఫిల్మ్స్, సో మెనీ అదర్ ఫిల్మ్స్ వేర్ యూఆర్ ద లీడ్. హీరో అనకూడదు, అనలేం, కానీ లీడ్ చేసి సక్సెస్ అయ్యే సినిమాలు అవి వేరే సినిమాలు. మళ్ళీ కమర్షియల్గా సినిమా తీద్దామంటే కుదరదు. ఓకే. బట్ మీరు పటేల్ అంటే ఇప్పుడు ఒక గాడ్ ఫాదర్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దట్ ఐ కెన్ డూ ఒక గాడ్ ఫాదర్, దెన్ అది సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అట్లా ఓకే. 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 అండ్ గాడ్ ఫాదర్ అంటే గాయం క్యారెక్టర్ అండి, ఇట్స్ నాట్ అ హీరో. ఆల్రెడీ గాయం చేశారు. అంటే ఐఎమ్ టాకింగ్ ద యాక్చువల్ మారియో పూజోస్. ఓకే. 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 అండ్ పటేల్ సార్ సినిమా విషయానికి వస్తే మీరు ఆ సినిమాని నాన్నగారికి ట్రిబ్యూట్ అనే రేంజ్లో చెప్పారంట. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? నాన్నగారి ట్రిబ్యూట్ సంబంధం? ట్రిబ్యూట్ మీన్స్ అంటే ఫైనల్గా నేను అంత హీరోగా మళ్ళీ కంబ్యాక్ అవ్వబోతున్నాను అన్నంత కాన్ఫిడెన్స్లో, అంటే ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? నాకు లేదండి, ఐ డోంట్ థింక్ ఐ సెడ్ ఎనీథింగ్. పటేల్ సార్ నమ్మానండి, నమ్మే చేశా, 100% నమ్మా. ఇప్పటికీ బ్యాడ్ ఫిల్మ్ కాదండి, పటేల్ సార్ అనేది బ్యాడ్ ఫిల్మ్ కానే కాదు. దాన్ని మేము చేసిన మిస్టేక్ అల్లా అది ఒక పెద్ద యాక్షన్ ఫిల్ము, అది హ్యూజ్గా ఉంది టెక్నికల్గా, థ్రిల్లరు, హారరు, యాక్షను, ఆ బిల్డప్ వచ్చేసింది ఆ టీజర్లో. ఓకే. వచ్చేసేపాటి దాని ఎక్స్పెక్టేషన్ వేరేగా వెళ్ళిపోయింది. ఓకే. ఇప్పుడు రజనీకాంత్ గారితో సినిమా చేశానండి, కథానాయకుడు. రజనీకాంత్ గారి కోసం సినిమా వచ్చారు అందరూ. ఆయన తక్కువ ఉన్నాడు, నేను ఎక్కువ ఉన్నాను, సినిమా కథ నా మీద నడుస్తుంది. సో నా ఫ్యానే అన్నాడు కాకినాడలో శివ, ఏమంటే పెళ్లి కొడుకు కోసం వస్తే తోట పెళ్లి కొడుకు ఉంటే అట్ట అంటే అక్కడ అన్నాడు. అలా మైండ్ సెట్ ఏంటి, రజనీకాంత్ ఏదో ట్రిక్స్ చేసి ఉంటాడు, అది ఇది. ఆ మూడ్లో వచ్చారు పటేల్ సార్కి, వేరే మూడ్లో వచ్చారు అందరూ. ఓకే. తీరా చూసారు ఫ్యామిలీ డ్రామా. అవును. సో ప్రొజెక్షన్ వాజ్ రాంగ్. నేను ఎప్పుడు వెరీ క్లియర్, బికాజ్ నాకు ఇప్పుడు ఇంతకుముందు ఫ్యాన్స్ ఉండేవారండి. ఏది ఫ్యాన్స్ అంటే ఏంటి, వచ్చి పువ్వులు వేసి దండలు వేసి బ్యానర్లు కట్టి. ఇప్పుడు నాకు ప్రేక్షకులు ఉన్నారు, బట్ ప్రేక్షకులు నా సినిమా నిలబెట్టరు. ఫ్యాన్స్ ఫస్ట్ ఓపెనింగ్స్ తెచ్చేది ఫ్యాన్స్ కదా, ప్రేక్షకులు తర్వాత వస్తారు. సో వాళ్ళు రావాలి అంటే అదే నేను సస్టైన్ అవ్వాలంటే అది ఒక అద్భుతం ఉండాలి ఆ సినిమా. సో ఇట్ ఇస్ నాట్ ఈజీ. మీరు మీ ఫ్యాన్స్కి ఏం చెప్తుంటారు, ఇలా దండలు వేసే ఫ్యాన్స్కి, ఓవర్ ఇది చూపించే ఫ్యాన్స్కి? ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ చూసుకోమంటానండి, అది కరెక్ట్ కాదని. అంటే ఫ్యామిలీ కూడా, ఎందుకంటే చాలామంది ఫ్యామిలీస్ వాళ్ళకి రూపాయి లేకుండా వాళ్ళు పస్తు పెట్టి ఈ దండలు కొంటాలు, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఒకటి ఈ హీరో ఫ్యాన్స్ వీళ్ళు మీవాడు పెద్దాడు మావాడు పెద్దాడు నేను గొప్ప, ఈ చెత్త అంతా ఐ డోంట్ అగ్రీ. అదంతా కరెక్ట్ కాదు. దానికి ఒక లిమిట్ ఉంటుంది. బికాస్ ఒకటే నేను అదే చెప్తాను, చక్కగా మేము పబ్బుల్లో ఏసీ రూమ్లో కూర్చొని మేము ముందు కొడతాం, మేము అందరం చేస్తాం, మేమందరం కలిసి ఉంటే మీరెందుకు కొట్టుకుంటారయ్యా? మీరు నష్టం. ఇప్పుడు నాకు ఆడియో ఫంక్షన్స్ పెద్ద అవి కూడా ఇష్టం ఉండదండి. ఎందుకంటే ఒక్కొక్కసారి యాక్సిడెంట్లు అవుతాయి, ఒక్కొక్కసారి అక్కడ గొడవలు అవుతాయి, ఇంకో పక్క పోలీసులకు ఇబ్బంది, బందోబస్తులు అరేంజ్ చేయాలి. సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఒక పక్క. సో అది ఏమైపోతుందో అది టెన్షన్ ఉంటుంది. అంతకుముందు ర్యాలీలు వచ్చాడు భయం వేసేది, ఎవడన్నా యాక్సిడెంట్ అవుతుందా, బైక్ నుంచి పడిపోతాడా. ఎందుకంటే వాళ్ళు విచిత్రమైన ఫీట్లో చేస్తూ ఉంటారు, ఏదో వేరే మూడ్లో ఉంటారు. హౌ రొమాంటిక్ యు ఆర్ ఆన్ సెట్స్ ఆర్ బిహైండ్ ద కెమెరా? ఐ లవ్ విమెన్ అండి, అందులో డౌట్ లేదు. అంటే ఆ కంపెనీ కానీ చిన్నప్పటి నుంచి కూడా కజిన్స్ కూడా ఎక్కువ గర్ల్ కజిన్స్తోనే ఎక్కువ ఇంటరాక్షన్ ఉండేది. ఓకే. సో అది ఐఆమ్ డెఫినెట్లీ. అంటే ఏముంటుందండి, ఇప్పుడు ఒక మగాడు మాట్లాడుకుంటే నా థింకింగే అతనికే ఉంటుంది, అటుపక్క మాట్లాడుతుంటే వాళ్ళ థింకింగ్ మనకి. అదే షేరింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, షేరింగ్ ఆఫ్ థింకింగ్, సో మెనీ క్యూరియాసిటీస్ ఉంటాయండి అందరికీ. మగాళ్ళ గురించి వాళ్ళకి, వాళ్ళ గురించి మనకి. అసలు ఫస్ట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి ఇది. న్యాచురల్గా ఉండే వాళ్ళకి దగ్గర అవ్వాలని, మాట్లాడుకోవాలని మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఉంటుంది. అట్లాగే నాకు ఉంటుంది.
కాకపోతే నాకు నచ్చాలండి, ఎవరు పడితే వాళ్ళు. నేను ఐఎమ్ నాట్ ద మెకానికల్ కైండ్. ఓకే. డెఫినెట్గా అది మాత్రం రాసి పెట్టుకోండి. మెకానికల్గా ఎవరైనా ఓకే ఫ్రెండ్షిప్ చేసేసుకుందాం అనేది అది కాదు. నాకు జెన్యున్గా నచ్చాలి పర్సన్. లేకపోతే ఫస్ట్ నా మొహంలో కనపడిపోతుంది క్లియర్గా, నాకు నచ్చలేదు నువ్వు అనేది క్లియర్గా అర్థమైపోతుంది. చాలామంది హీరోయిన్స్తో గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, బాయ్ అంతే. చాలామందితో అట్లా జరిగింది. ఓకే. సో అది ఎవరికి తెలియదు అది. బట్ ఐఎమ్ నైస్ టు దెమ్ అండి. నేను ఎవరితోనూ జనరల్గానే ఐ డోంట్ వాంట్, ఇందాక చెప్పినట్టు ఫస్ట్ చెప్పినట్టు ఎవరినో హర్ట్ చేస్తే నేను హర్ట్ అవుతున్నా. సో నేను ఎందుకు హర్ట్ అవ్వాలి? సో ఎవరిని హర్ట్ చేయొద్దు. ఓకే. అండ్ అట్లాగే హీరోయిన్స్ నచ్చిందంటే ఓకే, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఇద్దరికి ఒకళ్ళు కంపెనీ నచ్చి వీఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్ అంటే ఇక ఎస్ అఫ్ కోర్స్ ఐ యామ్ క్లోజ్ టు దెమ్. అంటే ఒక అమ్మాయి అబ్బాయి క్లోజ్గా మూవ్ అవుతూ ఏ రిలేషన్ లేకుండా ఉండొచ్చా రియల్ లవ్లో? ఎందుకు ఉండకూడదు అంటే లవ్ డిపెండ్స్ అపాన్ లవ్. లవ్ ఎటువంటిది అనేది కూడా ఉంటుంది కదా. లవ్ ఇస్ డ్రైవింగ్ టువర్డ్స్ సెక్సా లేకపోతే ఇట్ ఇస్ ప్యూర్ లవ్ అనేది చాలా తేడా ఉంటుంది. ఫ్రెండ్షిప్కి చాలా తేడా ఉంటుంది. ఓకే. ఇప్పుడు రమ్య కృష్ణ నేను బెస్ట్ ఫ్రెండ్స్ అండి. ఓకే. అన్నీ ఏంటి మీ ఉదయం ప్రేమించుకోవట్లేదే. ఓకే. ఇట్ ఈస్ నాట్ దట్. ఇట్ ఈస్ కొంతమంది కొన్ని ఇప్పుడు యాజ్ అ వెల్ విషర్ రమ్య వాజ్ దేర్ ఫర్ మీ ఫర్ సో మెనీ సిచ్యువేషన్స్. ఇక్కడ ఆడ మగ అనేది పక్కన పెట్టేయండి. అసలు వై షుడ్ వి థింక్ ఓన్లీ ఇన్ దట్ యాంగిల్. ఇక్కడ ఫ్రెండ్షిప్ ఎందుకు, తను నాకు అంత వాల్యూ వస్తుంది, నేను తనకి ఎంత వాల్యూ ఇస్తాను. బికాస్ తనకు అవసరమైనప్పుడు నేనున్నాను, నాకు అవసరమైనప్పుడు తను ఉంది. లైక్ టూ మెన్ బీయింగ్ టుగెదర్. ఓకే. అట్లా కూడా ఉండొచ్చు అంటున్నాను నేను. ఓకే. ఒక రకంగానే ఉండాలని రూల్ లేదండి. ఎంతమంది మీ ప్రీవియస్ హీరోయిన్స్ ఎంతమంది మీకు టచ్లో ఉంటారు? హార్డ్లీ అండి. అసలు నేను జనరల్గా ఎవరితో టచ్లో ఉన్నా వెరీ బ్యాడ్ కమ్యూనికేషన్ అది. ఫోన్లో టచ్లో ఉన్నా అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ హాయ్ హౌ ఆర్ యూలు అట్లాంటివి అని అసలు నాకు నమ్మకం లేదు. అంటే ఫార్మాలిటీస్ లేవండి అసలు నాకు. ఓకే. ఓకే. బట్ ఏంటంటే కలిసినప్పుడు మళ్ళీ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. దట్స్ ఆల్. ఓకే. టచ్లో అయితే దాదాపు ఎవరుతున్నాం. ఓకే. మీరు మామూలుగా హీరో చేస్తున్నప్పుడు ఫస్ట్ కథ విన్నాక ఫస్ట్ హీరోయిన్ ఎవరని అడిగారంటే ఫస్ట్ క్వశ్చన్ అబ్బే లేదా హీరోయిన్? నా హీరోయిన్ ఇప్పుడు హీరోయిన్లో ఇప్పుడు ఒకటండి, సినిమా చేస్తేనే హీరోయిన్ నాకు క్లోజ్ అవుతుందా? వాట్ ఇస్ ద రూల్? చాలామందితో ఇప్పుడు త్రిష అంటే నాకు చాలా ఇష్టం. త్రిషతో నేను సినిమా చేయలేదు కానీ మీ ఫ్రెండ్సే. ఓకే. దట్స్ ఆల్. దానికి ఇది సంబంధం. ఓకే. మర్చిపోయాను ఇంకో విషయం, ఇంట్రెస్టింగ్ విషయం. మీరు మామూలుగా ఈ సెట్లో హీరోగా ఉన్నప్పుడు వాకీ టాకీలు ఎక్కువ వాడేవాళ్ళంట, నాట్ ఫోన్స్ అంట. హీరోయిన్ దగ్గర ఒకటి, మీ దగ్గర ఒకటి, అలా లేదా? వాకీ టాకీ కొనే లేదు లైఫ్లో. మీరు నా దగ్గర లేదు అసలు ఎప్పుడు వాకీ టాకీ. మీ దగ్గర ఉండకపోవచ్చు సెట్. లేదు లేదు లేదా? విచిత్రమైన చెప్తున్నారు, ఎక్కడ పెట్టారు ఇవన్నీ నాకు తెలియదు. ఒకే ఒకసారి సింగపూర్లో మా టచ్అప్ మేకప్ మ్యాన్కి నాకు ఉండేది అంతే. అది కూడా ఎక్కడో పోయింది, దాని సంగతి మర్చిపోయాం అసలు కంప్లీట్గా. అది పాత ఇంట్లో ఎక్కడో మిస్ అయిపోయింది. అది ఒకేసారి జరిగింది. అది కూడా మా మేకప్ మ్యాన్కి నాకు జరిగింది. అవునా? ఓకే. ఓకే. ఎందుకు సెల్ ఫోన్ ఎందుకు చేయకూడదు? వాళ్ళకి వాకీ టాకీ ఎందుకు మాట్లాడాలి? వాళ్ళందరికీ వినపడుతుంది వాకీ టాకీ ఫస్ట్. ఇదేం లాజిక్? మంచి ఇంట్రెస్టింగ్ విషయం. ఇదంటే ఒక చాలా లాస్ట్ ఇంటర్వ్యూలో ఒక దాంట్లో చెప్పారు, బట్ నా దాంట్లో ఉంటే బాగుంటుందని అనిపించింది నాకు. లైఫ్ మనకు వచ్చిన కష్టం ఏంటి అన్న దాని విషయంలో ఒక క్యాన్సర్ పేషెంట్స్ లిఫ్ట్లో కలిసిన అదొక ఇన్సిడెంట్ ఇది చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. నాకు బాగా నచ్చింది. మన ఇంటర్వ్యూలో కూడా ఉంటే బాగుంటుంది అనిపించింది. ఒకసారి అది మన ప్రేక్షకుల కోసం చెప్పండి. చాలా వరకు నా లైఫ్ చేంజ్ అయిందండి ఆ రోజు, ఆ మూమెంట్. లిటరల్గా అదే ఇందాక చెప్పిన కంపారిజన్ అలాగే వచ్చిందండి. ఇందాక చెప్పా కదా మనం ఇక్కడ ఉన్నాము. సో నేను కంప్లీట్గా నమ్మేది ఏడుపు అనేది రావాల్సింది ఎవరన్నా పోతున్నప్పుడో పోయినప్పుడో అనేది. అప్పుడు బాధపడటంలో తప్పలేదు. లేకపోతే కన్నీటికి వాల్యూ చాలా ఎక్కువ ఉంది, ఊరినే కన్నీళ్ళు కార్చేయడం కాదు. సో ఈ సిచ్యువేషన్లో మనోహరం అనే సినిమా అప్పుడు నా డైలమాలో అప్పుడే పడ్డాను నేను నా కెరియర్ గురించి. ఓకే. సో దాదాపు నేను కళ్ళం నీళ్ళు పెట్టుకుని లిఫ్ట్ ఎక్కి ఆల్మోస్ట్ వర్జ్ ఆఫ్ క్రైమ్. ఓకే. షార్ట్కి వెళ్తున్నా పైకి. అదే లిఫ్ట్లో ఒక లేడీ చిన్న బేబీ, ఇన్ఫెంట్ బేబీతో వస్తే నాకేదో డౌట్ వచ్చి ఏంటమ్మా పాపకి అని అడిగి, క్యాన్సర్ అండి, కొన్ని నెలలే బతుకుతుందో నాళ్ళు బతుకుతుందో తెలియదు. అప్పుడు ఐ ఫెల్ట్, అప్పుడు ఐ కిక్ మై యాస్ అంటారు ఇంగ్లీష్లో. అప్పుడు నన్ను నేనే అనుకుని బుద్ధి ఉందా లేదా, నీకు ప్రాబ్లం ఏంటి లైఫ్లో, ఇది ఒక ప్రాబ్లం అనేది కంపేర్ చేస్తే అసలు ఇది ప్రాబ్లం కానే కాదు, ప్రాబ్లం అక్కడ ఉంది.
నువ్వు ఫీల్ అవటం వల్ల అర్థమే లేదని ఇదే నేను అదే చెప్పేదండి, అందరికీ చెప్పేది అదే. ప్రతి ఒక్కడు ఫీల్ అయిపోయేది నాకే వచ్చింది కష్టం, నేనే కష్టపడుతున్నాను. ఇంకో లైఫ్ చూడండి, అసలు చూస్తే తెలుస్తుంది కష్టాలంటే ఏంటో. ఇంకా చాలా జీవితాలు చాలా ఎక్కువ చూస్తున్నాయి. సో మనం అది కష్టం అని ఫీల్ అయితే మనం వీఆర్ నాట్ ఫైటింగ్ లైఫ్, యూఆర్ యూస్లెస్. సో అక్కడ నుంచి జనరల్గా నా మెంటాలిటీ అదండి. ఓహో ఇంకో ప్రాబ్లం వచ్చిందా, అరే భలే వచ్చిందా, ఇదేంటో చూద్దాం, దీని సంగతి చూద్దాం అని యాడ్ అయిన కొద్దీ ఛాలెంజ్ కింద అయిపోయింది నాకు. ఇక ముందే ఉండేది ఆ మెంటాలిటీ, దీంతో స్పార్క్ అయిపోయింది. సో ఎప్పుడు కూడా కొత్త ప్రాబ్లం అనగా నాకు ఎక్సైటింగ్గా ఉండేది. ఇట్స్ నాట్ అ ప్రాబ్లమ్ ఫర్ మీ, ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ వాట్ ఐ వుడ్ సే. ప్రాబ్లమ్స్ అనేది వేరు, ప్రాబ్లం అనేది బాధ వచ్చినప్పుడు అది ప్రాబ్లం. ఇవన్నీ అలా ఒకటి ఆడేట అన్నాడు, అదొక ఎక్స్పీరియన్స్. ఇట్ట ఆయన ఫ్లాప్ అయింది, అదొక ఎక్స్పీరియన్స్. డబ్బులు అయిపోయింది, ఇప్పుడు డబ్బులు అర్జెంటుగా కావాలి, ఎవడొకన్నాడు కానీ అదొక ఎక్స్పీరియన్స్. ఇట్లా తప్ప ఐ డోంట్ థింక్ దెర్ ఆర్ సీరియస్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్. అది మనం క్రియేట్ చేసేసుకుంటాం ప్రాబ్లమ్స్.